డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మేడా విజయశేఖర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు, మనతోటి జూమ్కాలో జాయిన్ అయ్యారు. ముందుగా మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు, నారా భువనేశ్వర్ గారు వ్యాఖ్యల్ని విన్నారా మీరు? సార్ విన్నాను. సో ఎందుకు అంత ఆవేశంగా మళ్ళీ వారు చాలా సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకున్నారు బహుశా? సార్ ముందుగా మీకు ప్యానలిస్టులకి అట్లాగే రాజనీతి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఈ మధ్య కాలంలో నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనలో ఆ రోజు నిండు అసెంబ్లీలో ఏం జరిగింది, ఎట్లా ఆమె వ్యక్తిత్వం మీద కావచ్చు, ఆమె ఒక శీలత మీద కావచ్చు, రకరకాలుగా ఆ రోజు అతి దారుణంగా ఎట్లా మాట్లాడారు, అసలు మహిళా లోకాన్ని ఎలా గౌరవించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలి, ఇది భారతదేశం. మనం రకరకాల మనకు దృష్టాంతాలు, అసలు భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో మహిళలకు ఎంత గౌరవం ఉండాలి, ఎలాగా గౌరవం ఉండేది ఒకప్పుడు. సార్ మీరు చూడండి, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఇతిహాసాలు, మన 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 చారిత్రాత్మక కథనాలు అవి, నాగరిక జ్ఞాపకాలు అవి. ఎప్పుడో 10 ఏళ్ల కిందట, 5,000 ఏళ్ల కిందట, 10,000 ఏళ్ల కింద జరిగిన రామాయణ మహాభారతాల్లో అలా అంత గొప్పగా ఆడవారిని కావచ్చు, మహిళా జాతిని కావచ్చు ఆరాధించి గౌరవించిన పరిస్థితులను చూస్తూ, అలా మనము నేర్చుకున్న పరిస్థితుల్ని మనము హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు జరుగుతున్న ఈ కీచక సైన్యాలు ఎలా అయితే ప్రవర్తిస్తున్నాయో, ఎలా అయితే వీళ్ళు రకరకాల లేనిపోని అభాండాలు వేయడం, వ్యక్తిత్వ హననాలు చేయడం, మహిళలను నీచాతి నీచంగా మాట్లాడడం. సార్ ఆమె ఒక మామూలు స్త్రీనా సార్? ఈ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రంలోనే దేశంలోనే అత్యున్నతమైన రాజకీయ నాయకుడు, ప్రపంచంలోనే రాజకీయ మేధావుల్లో ఒక అద్భుతమైన నేపథ్యం ఉన్న ఒక మహానేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, అలాంటి మహాసాధ్వి బోనమ్మ గారిని అంతా దారుణంగా నిండు అసెంబ్లీలో ఎక్కడో మామూలుగా మాట్లాడితేనే ఎంతో బాధపడతాం మనం. ఎక్కడో వీధిలోనో ఎక్కడన్నా చిన్న టౌన్ లోనో మాట్లాడితేనే దాన్ని విపరీతంగా ట్రోల్ చేసే పరిస్థితి. ఈరోజు వీడియోలు బయటకు తీయడం, లేదంటే రకరకాల మాట్లాడడం, దాని మీద కేసులు పెట్టడం. ఒక నిండు అసెంబ్లీలో, ఈ రాష్ట్రానికి ప్రతినిధులు ఉన్న అసెంబ్లీలో, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో, ముఖ్యమంత్రి సాక్షిగా, జగన్మోహన్ రెడ్డి సాక్షిగా జరుగుతున్న ఒక దురహంకారమైన పరిస్థితిని మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో అంత దారుణంగా మాట్లాడినప్పుడు సార్ ఆ రోజు నిండు కౌరవ సభలో ఎలా అయితే ద్రౌపది వస్త్రాపహరణానికి ఆ నీచులు పాల్పడ్డారో, కౌరవులు పాల్పడ్డారో, అంతకన్నా దారుణంగా నిచాతి నిత్యమైన అకృత్యం. సార్ ద్రౌపది గారిని భౌతికంగా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తే, అంతకన్నా హేయమైన వృత్తిలో, అంతకన్నా దారుణంగా బోనమ్మ గారి మీద, శీలం మీద అబండాలు వేయడం, నిచాతి నీచంగా మాట్లాడడం ఎంత దారుణం సార్? దీని సభ్య సమాజం ఓర్చుకుంటుందా? ప్రజలు ఓర్చుకుంటారా? నాగరికత నేర్చి ఎవరైనా ఓర్చుకుంటారా? ఇంత దారుణమైన పరిస్థితి. ఇదే ఈరోజు బోనమ్మ గారు ప్రశ్నిస్తున్నారు. ఆమెలో ఆ మహాసాధ్వి దగ్గర 3 నుంచి 4 ఏదైతే జరిగిందో 4 సంవత్సరాల టైం ఈ రోజుకి. ఈ 4 సంవత్సరాల్లో ఆ బాధ, ఆవేదన ఊడిగట్టుకుపోయింది ఆ మనసులో. నన్ను ఇలా అన్నారే, ఇంత దారుణంగా మాట్లాడారే, నా మీద అబద్ధాలు వేశారే అనే బాధ సార్ ఒక మహిళకు, అందున అతి పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక గొప్ప స్త్రీకి ఇంతకన్నా అవమానం ఏముంటుంది సార్? ఇంతకన్నా దారుణంగా ఎవరు మాట్లాడతారు సార్? చిన్న విషయాల్లోనే మనం అడుగుతాం, చిన్న విషయాలకే అవమానంగా ఫీల్ అవుతాం. అట్లాంటి తన మీదే బండాలు వేస్తే, తన వ్యక్తిత్వం మీద బండాలు వేస్తే, తన శీలత మీద బండాలు వేస్తే ఏ స్త్రీ అయినా తట్టుకుంటుందా సార్? ఎంతమంది ఇబ్బంది పడిన వాళ్ళు లేరు సార్? ఎంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేరు సార్? ఎంతమంది దారుణంగా రకరకాలుగా చేసుకున్న వ్యక్తులు లేరు సార్? అలాంటిది బోనమ్మ గారు ఎంతో ఆత్మస్థైర్యంతో ఈ మహిళా లోకానికి ఒక ఉదాహరణ. ఆమె ఎవరెన్ని మాట్లాడినా మనమేంటో మనకు తెలుసు, మన సత్తా ఏంటో మనకు తెలుసు, మన బుద్ధులు ఏంటో మనకు తెలుసు, మన క్యారెక్టర్ ఏంటో మనకు తెలుసు.
మనం క్యారెక్టర్ మెయింటైన్ చేసిన కాలం ఏ ఎదవ ఎన్ని మాట్లాడినా, ఏ కీచక సైన్యాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈ నరాంతకులు మహిళా విరోధులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం భయపడనక్కర్లేదు. మనము మన వెంటబడి న్యాయ ధర్మం ఉన్నంత కాలం, ఆ దేవుడు మన వెంటబడి ఉన్నంత కాలం మనకి ఎక్కడ చెడ్డ జరగదు సార్. న్యాయం ధర్మం పక్క మనం ఉన్నాం కాబట్టి, క్యారెక్టర్ ని మనం మెయింటైన్ చేశాం కాబట్టి ఈ రోజు ప్రజలు మనకు సపోర్ట్ చేశారు, మనకు మద్దతు పలికారు, అఖండమైన మెజారిటీలు ఇచ్చారు. మనం ఏంటో, మన వ్యక్తిత్వం ఏంటో, మన 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 భవిష్యత్తు ఏంటో వాళ్ళు చెప్పకనే చెప్పారు. భూనమ్మ గారు ఎంత గొప్ప వ్యక్తో, ఎంతటి మహాసాధ్వో, ఆ కుటుంబం ఎంత గొప్పదో ప్రజలు డిసైడ్ చేశారు సార్. అదే ఆమె చెప్పారు. ప్రజలు మా ఇంటి ఉన్నారంటే మేము కరెక్ట్ అని, మేము న్యాయం ధర్మం తక్కున్నామని, మేము తప్పు చేయలేదని, మేము గొప్ప కుటుంబం నుంచి వచ్చామని వాళ్ళు చెప్పకనే చెప్పారు. అదే ఆమె మాట్లాడారు. అంతేకాకుండా ఆమె మహిళా లోకానికి కూడా ఒక మాట చెప్పారు. మీరు నేను ఇంత ఇబ్బంది పడి, ఇన్ని బాధలు పడి, ఇంత అనిపించుకున్న తర్వాత కూడా ఈ రోజు ఎలాగైతే ప్రజల మన్ననలు కొని గెలిచామో, మీరు కూడా మహిళలు ఎవరైనా సరే ఈ పురుష అహంకారానికి ఎవరైనా సరే ఇబ్బంది పడుతుంటే మీరు కూడా ధైర్యంగా ఎదుర్కోండి, ధైర్యంగా ఎదురు నిలబడండి, మీరు ఎదిరించి పోరాడండి. న్యాయం ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఈ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళను దహించి వేస్తుంది ఈ న్యాయం ధర్మం అనేది ఆమె చెప్పకనే చెప్తున్నారు. అదే ఆమె ఈ మహిళా లోకానికి, ఈ ఆంధ్ర రాష్ట్రంలోని మహిళా జాతికి ఇచ్చే మెసేజ్ అని ఈ రోజు నీకు ఘంటాపదంగా చెప్పగలను సార్. ఒక్క భువనమ్మ గారితో అయిపోలా సార్. ఎవరైతే తన రాజకీయ ఉన్నత కోసం పాటుపడ్డారో, వీళ్ళంటున్నారు కదా రాజశేఖర్